హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఫినిషింగ్ వస్తుంది, ఫిట్టింగ్ కూడా అలాగే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తేనే అర్థమైపోతుంది. ఇలా స్ట్రేట్గా వచ్చిందంటే మనకి వెనకాల అంటే బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ సైడ్ జాయింట్ వైపుకు షేప్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. నేను చెప్పినట్టు కట్ చేయండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కదా, నేను చెప్పినట్టు కుట్టండి. మీకు కూడా ఇంతే బాగా ఫిట్టింగ్ వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసుకున్నాను. మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా ఇలాగా వేసాను అనమాట. షోల్డర్కి తిన్నగా రావాలి, స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా ఉండాలి, ఇలాగా షోల్డర్కి తిన్నగా మెయిన్ డాటు. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి, మెయిన్ డాట్ని ఇలా పట్టుకుని చంక వైపుకి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. సో అయిపోయిందండి. చూసారని చక్కగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి వెనకాలన్న పీపు పాటు దగ్గర డాట్ కూడా అలాగే వేసేసుకోండి, ఇలాగా స్ట్రేట్గా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడది కూడా అంతే, ఇలా పట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా పట్టుకుని ఇలా స్ట్రెయిట్గా, ఇలా నేను చూపించినట్టు. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి, ఓకేనా. ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఇలా పాదం వైపు పెట్టేసుకుని కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలాగ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా నేను చూపించినట్టు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ అండి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. పెట్టుకుని ఒక షేప్ బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కింద నుంచి వస్తుందండి. ఇంకొక షేప్ బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది అనమాట. అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు రెండోది ఏ షేప్ అయితే అదే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి పైన పెట్టేసుకోండి. ఇలా పైన పెట్టేసుకోండి. ఒకటేమో కింద వస్తుంది, ఒకటేమో పైన వస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడాని. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి రావాలండి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అనమాట. వీళ్ళకి అలాగే ఉంది, సో మనం అలాగే కుట్టాలి. దీనిపైన పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ను కూడా పెట్టేసుకోండి దీనిపైనే. ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా స్ట్రేట్గా ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలాగా అడుగు భాగంలో పెట్టేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇక్కడ ఒక స్టిచ్ ఇలా స్టిచ్ వేసేసుకుని ఇటువైపు కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు. చూడండి మనకి
కాజా పట్టి కోసం 1.5 ఇంచు వెడల్పు అయితే లైనింగ్ క్లాత్ ఉండాలి. 1.5 ఇంచు వెడల్పుతోటి, ఓకేనా. అందుకు నేను పొడుగు వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకోవాలండి, పొడుగు. ఇలాగా దీనిపైన పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా. నాకు కరెక్ట్గానే ఉంది. దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టాలి. అయిపోయింది. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సగం కింద ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా నేను చూపించినట్టు ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలి. ఇలా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. బ్యాక్ పార్ట్ పైన మనకి కూర ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చూపించినట్టు డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా అయిపోయింది. సగానికి ఫోల్డ్ చేసేసేయండి. సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడుము లూజు, అదేవిధంగా ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి చూసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా దానికి కరెక్ట్గా చూసుకోండి. ఇలాగా చూసుకుని ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి. నేను పైపింగ్ ఎలా వేసుకోవాలో వేరే వీడియోలో చెప్తాను మీకు. ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి. నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా తిప్పేసుకుంటే సరిపోతుందని చెప్పాను కదా కటింగ్ వీడియోలో. ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా స్ట్రేట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగ లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చూపించినట్టు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. సైడ్కి మనకి ఏం పడవు. ఇక్కడ కొంచెం క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలాగా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం జాయింట్ పడుతుంది సైడ్కి, ఆ జాయింట్ కూడా వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. సగానికి ఫోల్డ్ చేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలాగా
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జాయిన్ చేసేద్దాము. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్, తర్వాత ఆపోజిట్లో అలా అనమాట. అలా పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి. ఇలాగా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి. అయిపోయింది. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి. రెండో సైడ్ కూడా సేమ్ అంతే. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇలా నేను చూపిస్తున్నాను చూసారా, అలా అన్నమాట. ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే మళ్ళీ ఇటు సైడ్ కూడా వేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టిచ్ వేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా హ్యాండ్ లూజు ఫస్ట్. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు అలా వచ్చిందండి. ఎంత వస్తే అంత హ్యాండ్ లూజు. ఇక్కడ ఒక మార్కింగు. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు ఫస్ట్ ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా పట్టేసుకుని ఇక్కడ ఆర్మ్ లూజ్ అనమాట. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత అలా 3 స్టిచెస్ వేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నడుము దగ్గర ఈక్వల్గా రావాలన్నమాట. నడుము దగ్గర ఈక్వల్గా వస్తేనే బాగుంటుంది షేప్ దగ్గర. కాబట్టి నేను మళ్ళీ ఓపెన్ చేసేసి కొంచెం స్టిచ్ వేస్తున్నాను. ఇలాగా రఫ్ ఇచ్చేసాను. తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక కుట్టు. తర్వాత లాస్ట్ కార్నర్కి ఒక స్టిచ్ వేసేయండి. ఈ లాస్ట్ కార్నర్కి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు. అంతేనండి, చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. రెండో సైడ్ కూడా సేమ్ అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఫస్ట్ ఇలాగే హ్యాండ్ లూజు ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. ఆర్మ్ లూజ్ కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే. ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి. ఇలాగా అయిపోయింది. లాస్ట్కి ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. సో అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కటింగ్ వీడియో కూడా ఉంది, చూడండి.